దానియేలు గారు ఆ రోజుల్లో దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ఒక యవనస్తుని గూర్చి విన్నారు. ఈ యొక్క పట్టణము కోసం మేము చేసిన ప్రార్థనలు నువ్వు అంగీకరించి ఈ దైవజనుని నువ్వు వాడుకుంటున్నావని ప్రభువుని ఎంతగానో స్తుతించినారు. 2 సహవాసాలు ఎందుకు ప్రభువా? ఆ యవనస్తుడైనటువంటి దైవజనుడి కింద మేము సహకారులుగా పనిచేయమా? లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ ఉజ్వరిల్లుతూ ప్రపంచమంతటా విస్తరించినది. దానియేలు గారు సంపూర్ణ దేవుని యొక్క సేవ పిలుపునందుకొని మద్రాసునకు వెళ్ళి అక్కడ యవనస్తులకు వాక్యమును బోధిస్తూ భక్తిని నేర్పిస్తూ వారి జాబుల్లో ఉంటూనే దేవుని కొరకు సేవలో ఉండాలి అన్న ఉద్దేశములో లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపించారు. ఇంచుమించు 4 సంవత్సరములు అక్కడ ఎంతో ప్రయాసతో అందులో పనిచేస్తా వచ్చారు. ఆ రోజుల్లో దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ఒక యవనస్తుని గూర్చి విన్నారు. ఆయన భక్త సింగ్ గారు, ఒక సిక్కు మతస్థుడు, యవనస్తుడుగా దేవునికి సమర్పించుకొని బహు ప్రార్థనాపరుడుగా ఉంటూ ఎంతో బలముగా దేవుని చేత వాడబడుచున్నాడు అన్న విషయం విని ఆయన మద్రాసులో మీటింగ్స్ పెడుతున్నప్పుడు ఆయన గురించి విన్నటువంటి దానియేలు గారు తన మీటింగ్స్ని క్యాన్సిల్ చేసుకొని భక్త్ సింగ్ గారి యొక్క మీటింగ్స్కి జనాలందరినీ ఇన్వైట్ చేసి పంపించేటటువంటి వారు. భక్త్ సింగ్ గారు పరిచర్య మద్రాసులో విస్తరిస్తూ ఉండినప్పుడు ఆయన వచ్చినప్పుడల్లా ప్రతి సోమవారము ఈ యొక్క దానియేలు గారి యొక్క ఇంటిలోనే బస ఉంటూ వాళ్ళు ఎంతగానో ఈ యొక్క యవనస్తుడైనటువంటి దైవజనుని ప్రేమిస్తూ అనేకులకు ఆయన గురించి చెబుతూ ఇలాగ భక్తి చేయాలి అని యవనస్తులకు బోధిస్తూ ఎంతో ప్రేమగా వారి మధ్య ఉన్నారు. దానియేలు గారు స్థాపించినటువంటి ఆ యొక్క పరిచర్య అంతగా అభివృద్ధి చెందడం లేదు. భక్త్ సింగ్ గారి యొక్క పరిచర్య విస్తరిస్తూ ఉన్నది. ఆ సమయంలో ఈ విధముగానైనా ఈ యొక్క పట్టణము కోసం మేము చేసిన ప్రార్థనలు నువ్వు అంగీకరించి ఈ దైవజనుని నువ్వు వాడుకుంటున్నావని దానియేలు గారు దీవెనమ్మ గారు ఇద్దరు ప్రభువుని ఎంతగానో స్తుతించినారు. స్తుతించడం మాత్రమే కాదు, కానీ దీవెనమ్మ గారు ఒక ప్రార్థన కూడా చేశారట. ఏంటంటే 2 సహవాసాలు ఎందుకు ప్రభువా? ఇది పెద్దగా విస్తరించలేదు. భక్త్ సింగ్ గారి సహవాసం ఎంతగానో ఆశీర్వదింపబడుతుంది. ఆ యవనస్తుడైనటువంటి దైవజనుడి కింద మేము సహకారులుగా పనిచేయమా అని తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించారు. అప్పుడు దేవుడు ఆ యొక్క దీవెనమ్మ గారితో మాట్లాడినటువంటి మాట, ఈ పట్టణంలో అనేకమైన హోటల్స్ ఉన్నప్పటికీ కూడా అందరికీ కూడా కస్టమర్స్ వస్తూనే ఉన్నారు. అలాగే ఈ పట్టణంలో ఆత్మీయ భోజనము అవసరమైనటువంటి వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆశీర్వదింపబడే వారు అక్కడ ఆశీర్వదింపబడతారు. మీకు ఇవ్వబడినటువంటి పనిని మీరు నమ్మకంగా చేయండి. తగిన సమయంలో మీ పరిచర్యను నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పాడట. అలాగా దానియేలు గారి యొక్క పరిచర్య చచ్చినటువంటి సంఘమును ఉజ్జీవింపచేసి నామకార్థ క్రైస్తవ్య జీవితాలను పరిశుద్ధ జీవితము యొక్క ఉద్యమముగా ఉజ్వరిల్లుతూ ప్రపంచమంతటా విస్తరించినది.